ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. చెప్పండి ఒకసారి అందరూ, క్రీస్తును ఆరాధించుట. కానీ నేటి దినాల్లో నాడు నేడు కూడా దేవునికి ఆరాధన చెల్లించటము, క్రీస్తును ఆరాధించడం ప్రక్కన పెట్టేసి చాలా మంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు చేస్తున్నటువంటి క్రిస్మస్ పండగ ఏంటంటే ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ, ఇంకేంటి రకరకాల విధానాలతోటి పండగ దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇంటి పండగ అంటే ఇల్లు అలంకరించుకోవటం, ఒంటి పండగ అంటే తల మెరిచిపోవటం, పంటి పండగ అంటే చక్కని వంటలు చేసుకొని సిద్ధం చేసుకొని, పిండి వంటలు ఇంకా రకరకాల వంటకాలని సిద్ధం చేసుకొని సంతోషించడం. ఇంతటితో అయిపోతుందా క్రిస్మస్ పండుగ అంటే? క్రిస్మస్ అంటే అర్థము క్రీస్తుని ఆరాధించుట. ఇంకా చాలా మంది రకరకాలుగా వేరే వేరే లోక సంబంధమైనటువంటి ఆట పాటలతోటి ఎంజాయ్మెంట్ చేస్తా వారి యొక్క పండుగను ఆ దినాన్ని వెళ్ళబోస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలముగా, నిజమైనటువంటి క్రైస్తవులముగా మనం ఏం చెయ్యాలి అంటే, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అంటే, ఎలా ఆరాధించాలి చెప్పండి? దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఏంటి అంటే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటంటే, అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, అసలు ఆయన ఏమై ఉన్నారు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, మనం ఎందుకు ఆయనను ఆరాధించాలి, ఆయన ఎవరి కోసం వచ్చాడు, వచ్చి ఆయన మన కొరకు ఏమి చేశాడు, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఆయన మన కొరకు ఏమి సిద్ధం చేశాడు అన్నటువంటి ఆ విషయాలను మనము గుర్తించి గమనించి గ్రహించి దేవుని సన్నిధిలో ఆయనను మనము ఆత్మతో సత్యముతోటి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి ఆరాధనను దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అట్టి వారి మధ్య ఆయన ఆనందించేటువంటి దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినందుకు మనం అందరము కూడా ఆనందిస్తున్నాం, మంచిది, సంతోషిస్తున్నాం, మంచిది. ఎందుకంటే ఒకప్పుడు మన యొక్క జీవితాలు భయంకరమైనటువంటి చీకటి కోపములో, అంధకారములో పడిపోయి ఉన్నాము, నిరీక్షణ లేనటువంటి వారముగా ఉన్నాము. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవాది దేవుడు మానవ అవతారిగా, మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు సిద్ధం చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆ మరణ భయము, ఆ యొక్క రకరకాల భయాలు కూడా మొత్తం కూడా తొలగిపోయి మన జీవితాల్లో దేవుడు సంతోషాన్ని నింపినటువంటి శుభదినము గనక ఆయన రాకతో, ఆయన పుట్టుకతో మన జీవితాలన్నీ కూడా ఆ మరణ భయం నుండి, ఆ యొక్క చీకటి నుంచి, ఆ శాపం నుంచి, ఆ అంధకారంలో నుంచి మనం విడుదల పొంది దేవుడిచ్చేటువంటి గొప్ప శాంతి, సమాధానం, నెమ్మదిని మన యొక్క జీవితంలో పొందుకున్నాము. కాబట్టి మనం ఎంతో ధన్యులము. కనుకని దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ఇచ్చినటువంటి ఆ రక్షణను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని నామాన్ని మనం స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉన్నాం. అయితే క్రిస్మస్ అంటే ఏంటి? అసలుకి క్రీస్తును ఆరాధించుట. ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎవరెవరు ఆరాధించారు, వారు ఎలా ఆరాధించారు అన్నటువంటి కొన్ని విషయాలను పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము పరిశీలన చేద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలని చూద్దాం. 13-14 వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము
ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండి. ఇక్కడ దేవదూతల ఆరాధనను మనము చూస్తా ఉన్నాం. ఎవరు ఆరాధిస్తున్నారండి? ఒక 4 విషయాలను మనము ఈ రాత్రి కాలము ఎవరు ఎలా ఆరాధించారు అన్నటువంటి విషయాలు చాలా క్లుప్తంగా మనము చెప్పుకుందాము. మొట్టమొదటిగా దేవదూతల ఆరాధన. ఈ దేవదూతల ఆరాధన ప్రకటనతో కూడినటువంటి ఆరాధనగా మనకు కనిపిస్తా ఉంది. దేవదూతలు ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలు దూత, అలాగనే పరలోక సైన్య సమూహము, ఓ గొప్ప కోట్ల కొలది దేవదూతలు అందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. దేవుడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణం ముందు బెత్లెహేములో జన్మించాడని చెప్పి ఒక గొప్ప శుభవార్తను ప్రకటన చేసి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ రక్షకుడు ఎవరి కోసం పుట్టాడంట? మన కొరకు పుట్టాడంట. మన కొరకు అంటే మనము పాపములో శాపములో నశించిపోతూ ఉండగా నరకానికి గురవుతున్నటువంటి మనలను ఆ నరక కోపము నుండి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాతాళము నుండి మనల్ని విడిపించడానికి, ఆ 2వ మరణమైనటువంటి ఆ అగ్ని గుండము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు మానవుడుగా మనల్ని రక్షించేటువంటి గొప్ప రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చారని చెప్పి దేవదూతలు ప్రకటన చేస్తూ ఏం చేస్తున్నారు? దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నారు. 2వదిగా సమర్పణతో కూడినటువంటి ఆరాధన. మొదటిది ఏంటిది? ప్రకటనతో కూడిన దేవదూతల ఆరాధన. 2వది సమర్పణతో కూడిన జ్ఞానుల ఆరాధన. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి ఒకసారి. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 5వ వచనం చదవమ్మా. అందుకు వారు ఎక్కడ పుట్టాడు అని చెప్పి విషయాన్ని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఎవరంటే ఈయన యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వచ్చి యేసు ప్రభు పుట్టినటువంటి ఆ స్థలాన్ని అడిగి తెలుసుకొని ఆయన యోదియా బెత్లెహేములోనే జన్మించి ఉన్నాడు. ఎందుకంటే మీకా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట, రక్షకుడు ఎక్కడ పుడతాడు, లేదు ఆ ఇశ్రాయేలీలో పరిపాలించువాడు ఎక్కడ జన్మిస్తాడు అన్నటువంటి ప్రవచనము మీకా గ్రంథములో అక్కడ 6వ అధ్యాయంలో కావాలి రాయబడి ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి హేరోదు రాజు శాస్త్రులను పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునో మీ యొక్క శాస్త్ర గ్రంథాలను తెరచి చూడమన్నప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నారు ఆ యొక్క మీకా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని. ఎందుకంటే యూదా దేశపు బెత్లెహేములోనే రక్షకుడు పుడతాడు, యూదులను పరిపాలించు అధిపతి. ఎందుకంటే బెత్లెహేము స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలను పరిపాలించువాడు నీలో నుండి వస్తాడని చెప్పి వ్రాయబడిన విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఈ లోకములో జన్మించాడు. పిలాతు కూడా యేసు ప్రభుని సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చి ఆయన నేను ఒక రాజునని చెప్పుకున్నాడు అని చెప్పి అది కూడా ఒక నేరముగా అక్కడ ఆయన మీద నేరం మోపినట్లుగా మాట్లాడుతూ ఉంటే పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అని అడుగుతాడు. అడిగినప్పుడు యేసు ప్రభు కాదు అనలేదు, కానీ అవును నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నా సేవకులు పోరాడే వాళ్ళే, కానీ నా రాజ్యము పర సంబంధమైన. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఈ లోకంలో సింహాసనం వేసుకొని ప్రజల మధ్యలో పరిపాలన చేయటానికి కాదు, కానీ
పాపంలో నశించిపోతున్నటువంటి వారిని, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించి వారి హృదయాలలో ఆయనే రాజుగా ఉండి వారిని అందరినీ కూడా పరలోక రాజ్యానికి సిద్ధపరిచి తీసుకొని వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యూదుల రాజుగా ఈ లోకంలో ప్రభువు జన్మించాడు. ఆ విధంగా వచ్చినటువంటి అంటే జ్ఞానమయ్యున్నటువంటి యేసు క్రీస్తుని వారు వెతుక్కుంటూ అన్వేషణ చేస్తూ వచ్చారు. ప్రభు అయిన యేసు క్రీస్తుని వారు కనుగొని ఏం చేశారంటే అక్కడ 10-11 వచనాలు, అదే మత్తయి సువార్త 2:10-11 వచనాలు. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు కదా, నేనే జ్ఞానము, జ్ఞానాధారము నేనే అని అంటున్నాడు ప్రభు. అవును, జ్ఞానమై ఉన్నటువంటి యేసు క్రీస్తు. కొలసి 2:3 కూడా ఉంటది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నవి. ఆ జ్ఞానమైనటువంటి క్రీస్తు శరీరధారిగా, వాక్కు రూపైనటువంటి యేసు శరీరధారిగా యేసు క్రీస్తు నామధేయుడుగా ఈ లోకమునకు దిగి రావటము జరిగింది. ఆ ప్రభువును వెతుక్కుంటూ వచ్చి ఆ ప్రభువును దర్శించి చూసి ఏం చేశారు, సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించి శ్రేష్టమైనటువంటి కానుకలను, బంగారము, గోళము, సాంబ్రాన్ని దేవునికి కానుకలుగా అర్పించారు. మరలా తిరిగి ఎలా వెళ్ళారు వాళ్ళు? వేరొక మార్గములో, వచ్చిన మార్గములో కాక వేరొక మార్గములో తిరిగి నూతనమైనటువంటి మార్గములో, నూతనమైనటువంటి దారిలో వారు తిరిగి వెళ్ళటము జరిగింది. దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే సమర్పణతో కూడినటువంటి ఆరాధన. ఏమి సమర్పించాలి దేవుని కంటే? మన జీవితాలని దేవునికి సమర్పించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఉంటది కదా, మీ యొక్క శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకునండి. ఏం సమర్పించాలి దేవునికి? నీ జీవితాన్ని సమర్పించాలి, నీ హృదయాన్ని సమర్పించాలి, నీ దేహాన్ని సమర్పించాలి. ఆ విధంగా మన జీవితంలో దేవునికి స్థానం ఇచ్చి మన జీవితాన్ని దేవునికి అర్పణముగా దేవునికి సమర్పించినప్పుడు మన జీవితాలలో దేవుడు ప్రభువుగా ఉండి మనల్ని సక్రమైనటువంటి మార్గములో, ఆ దేవుని యొక్క సరళమైనటువంటి మార్గములో నడిపించి ఆయన రాజ్యానికి మనల్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమర్పణతో కూడినటువంటి ఆరాధన. 3వది చూద్దాము, వినయముతో కూడినటువంటి ఆరాధన. ఎవరు చేశారు ఈ ఆరాధన అంటే గొల్లలు చేసినటువంటి ఆరాధన. ఎవరెవరు వచ్చారంట? జ్ఞానులు చేసిన ఆరాధన, గొల్లలు చేసిన ఆరాధన, దూతలు చేసినటువంటి ఆరాధన. ఆ ఆరాధనల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. మనమందరం కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే మన కొరకే రక్షకుడిగా పుట్టి మనలను పాపముల నుండి విడిపించి రక్షించి ఆ పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేసి మన జీవితంలో గొప్ప సమాధానం, నెమ్మది, శాంతిని నింపినటువంటి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ ప్రభువైన యేసు క్రీస్తే గనక ఈ లోకానికి రాకపోతే మనమందరము కూడా ఏమైపోయేవారమండి? నరకానికి గురైపోయేవారు. కనుకనే ఆ నరకము నుండి మనల్ని విడిపించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము 8-12 వచనాలు చూడండి ఒకసారి. మహా సంతోషకరమైనటువంటి సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నటువంటి వారి దగ్గరికి దేవదూత వెళ్ళి అక్కడ ప్రకటిస్తా ఉంది. ఎవరి కొరకంట? నేడు రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు అని ఒక ఆనవాళ్ళు కూడా చెప్పి పంపించినప్పుడు ఏమి జరిగింది? 20వ వచనం చూద్దామా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. దేవదూతలు దేవునికి స్తోత్రాలు చెల్లించారు, ఆరాధన చేశారు. జ్ఞానులు పూజించి దేవుని స్తుతించి ఆరాధించి కానుకలు సమర్పించారు. ఇక్కడ గొల్లలు ఏం చేస్తున్నారు? విన్న వాటిని బట్టి, కన్న వాటిని బట్టి, వాళ్ళు చూసిన దాన్ని బట్టి, అన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, అంతేకాదు ఆ శుభవార్తను అనేకులకు ప్రకటించుకుంటా వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మనము కూడా ఏం చేయాలండి? దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము మన హృదయం అంతటితోటి, మన మనస్సంతటితోటి, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించాలి, దేవుని స్తుతించి గణపరచాలి. అంతేకాదు మరలా తిరిగి యేసు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆ యేసయ్యను నీ ఇంటిలోకి చేర్చుకుంటే, ఆ యేసయ్యను నీ హృదయంలోకి చేర్చుకుంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నీకు గొప్ప సమాధానం ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు, నీకు నెమ్మదిని ఇస్తాడు, మీ కుటుంబంలో సమాధానం ఇస్తాడు. నీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుడిని బలహీనతలు కొట్టివేసి నీకు గొప్ప నెమ్మదిని ఇస్తాడని చెప్పి ఈ శుభవార్త దేవుని ద్వారా మనం ఎన్నో మేలులు పొందుకున్నాం కదా. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనము రుచి చూసాము, అనుభవిస్తూ ఉన్నాము. ఈ కన్న వాటిని, విన్న వాటిని, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం మన చెవులతోటి కదా. అలాగనే దేవుని అద్భుతాలు మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మనం చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ఏం చేయాలంట? ప్రచురము చేయాలి, అనేకులకు ప్రచురము చేయాలి. ఆ ప్రచురం చేసినప్పుడు అనేకులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాలలో కూడా గొప్ప సమాధానం, గొప్ప స్వస్థత, గొప్ప నెమ్మది, గొప్ప విడుదల పొందుకుంటారు. వారు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా అంటే గొల్లలు వినయ విధేయతలతోటి చెప్పిన వెంటనే ఏం చేశారు? రాత్రికి రాత్రే ఆ బెత్లెహేముకు వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించారు. చివరిగా నాలుగవది నిత్యత్వములో కూడిన నిత్య ఆరాధన. ఏ ఆరాధన అండి ఇది? నిత్య ఆరాధన. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ పరలోకమందు జరుగుతున్నటువంటి గొప్ప ఆరాధన అన్నమాట. ఇక్కడ అంటే భూమి మీద క్రీస్తు రక్తములో కడగబడి, ఆయన కృపలో రక్షించబడి, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా చేయబడినటువంటి ఆయన బిడ్డలందరూ కూడా పరలోక రాజ్యమునకు వెళ్ళిన తరువాత మనమందరము కూడా చేసేది ఏంటంటే, అక్కడ ఆ కోటాను కోట్ల ఆ గొప్ప సైన్య సమూహ దేవదూతలతోటి మనము కూడా కలిసి, అంటే క్రీస్తు రక్తములో కడగబడిన మనం అందరము కూడా గొర్రె పిల్ల అయినటువంటి, మన కొరకు వధింపబడినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుతో కూడా కలిసి, దేవదూతలతో కలిసి, 24 పెద్దలతో కలిసి, ఇంకా ఎవరంట? గొప్ప 4 జీవులు అక్కడ ఉంటాయి. ఈ అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. మనం అందరం కూడా ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇక పనులు చేసుకోవాల్సిన పని లేదు, మా పొలాలు వెళ్ళాల్సిన పని లేదు, ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేదు, వ్యాపారాలు చేసుకోవాల్సిన పని లేదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇక అక్కడ నిత్యము చేసేది ఏంటి? ఆరాధన మాత్రమే. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఆరాధించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుని స్తుతించి గణపరిచి మహిమపరచుట. చూడండి, ఇక్కడ దేవదూతలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు. ఆయన భక్తులమైనటువంటి మనమందరం కూడా ఇహమందు పరమందు కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తాము. కనుకని ఇది విశ్వవ్యాప్త ఆరాధన. ఏంటి అంటే ఇది విశ్వవ్యాప్త ఆరాధన. అంటే పరమందు ఇహమందు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేటువంటి ఆరాధన. బెత్లెహేములో పశువుల తొట్టి నుండి పరలోకమందున్న సింహాసనం దాకా కూడా స్తుతించబడుతున్నటువంటి దేవునికి మనం చెల్లించేటువంటి ఆరాధన. కాబట్టి మన యొక్క క్రిస్మస్ పండుగను ఎలా చేసుకోవాలి? ముందు చెప్పుకున్నటువంటి కేవలము ఈ లోక సంబంధమైనటువంటి వీటితోనే కాక, ఏదో పండగ పేరుతోటి కేవలము ఈ క్రొత్త బట్టలని, లేకపోతే పిండి వంటలని, భోజనాలని, లేకపోతే ఇంటి అలంకరణని, వీటికే మన యొక్క భక్తిని, ఈ క్రిస్మస్ పండుగను పరిమితం చేసేసేయకుండా ఎక్కడ దాకా వెళ్ళాలి మన ఆత్మీయ జీవితము, మన విశ్వాసము, మన ప్రార్థన జీవితం, మన భక్తి జీవితము అంటే పరలోక రాజ్యములో దేవుని స్తుతించి నిత్యత్వంలో పాలు పొందే వరకు కూడా ఆ నిత్యత్వంలో దేవునితో, దేవుని దూతలతో, మహాభక్తులతో, 24 ఆ పెద్దలతో, 4 జీవులతో దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచబద్దులమైన అదే క్రిస్మస్ యొక్క ఆరాధన. అప్పుడే నిజమైన క్రిస్మస్, అప్పుడే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం మన జీవితంలో మనము
పొందుకుంటాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా దయచేయును గాక. అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధనతో ప్రభువు ఏమై ఉన్నాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగం ఏంటి, అవన్నీ కూడా గుర్తించి తలపోసుకుంటూ ఆ మహాదేవుని స్తుతించి ఆరాధించుదాం. నిత్య ఆరాధికులుగా మారిపోదాం. నిత్య రాజ్యంలో క్రీస్తుతో కూడా ఆరాధించే భాగ్యాన్ని మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరు కూడా దయచేయును గాక. ఆమేన్. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం.